హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి నేను మీకు చూపిస్తున్న వీడియో ఏంటంటే కుబేర కుంచం అండి. సిల్వర్‌లో కుబేర కుంచం చూపిస్తున్నానండి. చూసారా? సైజులన్నీ కూడా చూపిస్తున్నాను నేను. ఇది అసల కుబేర కుంచం ఎలా యూజ్ చేయాలి, ఏంటి అన్నది మీకు మొత్తం వీడియో చేసి చూపిస్తానండి. మొత్తం అంతా వీడియో అంతా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనండి ఇది మీకు వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి కుబేర కొంచెం వీడియో చేయమని. దానికోసమని నేను ఈ కుబేర కొంచెం వీడియో చేస్తున్నాను. ఇది చూడండి స్టార్టింగ్ సైజ్ వచ్చి 10 గ్రామ్స్ అండి ఇది. 10 గ్రామ్స్ మీకు ఫస్ట్ చూపించాను. ఇది 10 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తది. మీకు 100 గ్రామ్స్ వరకు ఉంటదన్నమాట. ఇదొచ్చి 15 గ్రామ్స్ అండి ఇది. ఇది చూడండి అన్నీ కూడా మీకు ఈ ప్లెయిన్ వస్తాయండి. లైట్ వెయిట్ వస్తాయి. ప్లెయిన్ వస్తాయి. శంకు చక్ర నామంతో వస్తాయన్నమాట. ఇది డిజైన్ అలా ఏమీ రాదు. బావుంటాయండి. అన్నీ కూడా చాలా నీట్‌గా ఉంటాయి. దేవుడి దగ్గర పెట్టడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కుబేర కొంచెం యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతి ఒక్కరు కూడా కుబేర కొంచెం పెట్టుకోవాలని చెప్పేసి యూట్యూబ్‌లో చూసినా, మన టీవీలో చూసినా ఎక్కడైనా కూడా చెప్తున్నారు కదా! దానికోసమని చెప్పేసి కుబేర కొంచెం తీసుకుంటున్నారన్నమాట. ఇందులో సైజులు అన్నీ ఉంటాయండి మీకు. ఇది ఇప్పుడు ఇందాక చూపించాను 20 గ్రామ్స్. ఇదొచ్చి 30 గ్రామ్స్ అండి. ప్రతి వెయిట్ కూడా మనకి ఉంటదన్నమాట. లైట్ వెయిట్ చాలా బావుంటాయండి. ఇవి మరొకటేంటంటే మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చామంటే అది యూజ్ చేస్తారండి ఇది. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నారు దానికోసమని చెప్పేసి. చాలా బావుంటాయండి. లైట్ వెయిట్‌లో మనకు ఐటెమ్ కనిపిస్తదన్నమాట. బావుంటది. మీకు చూపించింది 50 గ్రామ్స్ ఇందాకడ. ఇది చూసారా 60 గ్రామ్స్. వెయిట్‌లన్నీ కూడా చూపిస్తున్నాను మీకు. ఇదొచ్చి మీకు 80 గ్రామ్స్ 70 గ్రామ్స్ అండి ఇది. చూసారండి శంకు చక్రనామం వస్తది. ప్రతి దానికి కూడా మీకు శంకు చక్రనామం వస్తది. ఇప్పుడేంటంటే ప్రసాదాలకి ఉపయోగించే దేవుడి దగ్గర పెట్టే ప్రతి ఒక్కటి కూడా మీకు శంకు చక్రనామం వస్తుందన్నమాటండి. ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర ఉపయోగించే గిన్నెలకి గాని, ప్లేట్స్ గాని ఇలాంటి అన్నిట్లికి కూడా శంకు చక్రనామం వస్తుంది. పాదాలకు గాని, మొన్న మీకు ఒక వీడియోలో చూపించాను కదా! శ్రీవారి పాదాలని ఆటిలకి కూడా శంకు చక్రనామం వస్తదండి. ఇది చూడండి మీకు ఇప్పటి వరకు చూపించిన మోడల్ వేరు. ఈ మోడల్ వేరండి. ఇది కొంచెం పైన అంచు వేరేగా ఉంటదన్నమాట. 85 గ్రామ్స్ అండి ఇది. కొంచెం పెద్ద సైజ్ మాట అండి ఇది. చూసారా? బావుంది కదండీ ఇది కూడాని. 85 గ్రామ్స్‌కే పెద్ద సైజ్ కనిపిస్తుంది. ఇదిగోండి ఇదొచ్చి మీకు లాస్ట్ సైజ్ ఇది. 100 గ్రామ్స్ అండి ఇది. చూడండి శంకుచక్రనామం ఎంత నీట్‌గా కనిపిస్తుందో. 101 గ్రామ్స్ అండి ఇది. ఇదంటే 10 తులాల మటండి. 10 తులాలదిది. బావుంటాయండి. మోడల్స్ అన్నీ బావుంటాయి. దేవుడి దగ్గర కలెక్షన్ అయితే మన దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంటదండి. అలాగే మీకేదన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను చేసి తప్పకుండా మీకు చూపిస్తాను. ఈ వీడియో కూడా అలాగే వేరే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారన్నమాట. వాళ్ళ కోసమని చేసి చూపిస్తున్నానండి నేను. ఇది అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది మీకు వీడియో చేసి చూపిస్తానండి. అంటే కొంతమందికి తెలిసుంటది. కొంతమందికి తెలియని వాళ్ళుంటారు కదండీ! వాళ్ళ కోసమని చేసి చూపిస్తున్నాను. చూడండి దీంట్లో కాయిన్స్ ఏసి చూపిస్తున్నానండి నేను. ఈ ఒక కొంచెం నిండా కాయిన్స్ ఏసి మనకి దేవుడి దగ్గర పెడతారన్నమాట. కాయిన్స్ అంటే ఇవి సిల్వర్ కాయిన్స్ ఎయ్యాలని ఏం కాదండి. నార్మల్ కాయిన్స్ ఏసుకోవచ్చండి. అంటే షాప్‌లో మనకి కాయిన్స్ అవైలబుల్‌గా ఉండవు కదా! దానికోసమని సిల్వర్ కాయిన్స్ ఏసి చూపిస్తున్నానన్నమాట మీకు నేను. ఇలాగా కొంచెం నిండా కాయిన్స్ ఏసి మనకి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చమాట. ఇలా బావుంటదండి. ఎందుకంటే బావుంటం కాదండి. ఇలా కాయిన్స్ ఏసి పెట్టుకోవాలన్నమాట. బాగోవడం కోసం అయితే ఏం కాదు. ఇలాగా కొంచెం నిండా కాయిన్స్ ఏసి పెడతారన్నమాట. చూడండి నేను వేరేగా కూడా ఉపయోగిస్తారు దీన్ని. దాన్ని కూడా మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి రైస్ ఏస్తున్నాను. నేను రియల్‌గా రైస్ ఏస్తున్నానండి. చూసారా? ఇదిగో కొంచెం నిండా ఇలా రైస్ ఏసి దీనిపైన కాయిన్ పెట్టి పెడతారన్నమాట. దానికోసమని మీకు నేను రైస్ ఏసి చూపిస్తున్నాను. ఇదిగోండి కొంచెం నిండా ఇలా రైస్ ఏసి ఇది కాయిన్ పెట్టాలి. ఇది సిల్వర్ కాయిన్ అని కాదండి. మన ఇంట్లో కాయిన్ పెట్టుకోవచ్చండి. నార్మల్ కాయిన్ పెట్టుకోవచ్చు. ఇలా లక్ష్మీదేవిని, గణేష్ వస్తదండి కాయిన్ మీద. దీనిపైన ఇలా అమ్మవారిని పెడతారన్నమాట. అమ్మవారు ఎవరంటే అన్నపూర్ణాదేవండి. అన్నపూర్ణాదేవి చేతిలో గరిటె పట్టుకొని ఉంటారు కదా! అన్నపూర్ణాదేవిని ఇలాగా కాయిన్ మీద కూర్చోబెట్టి ఇలా పెడతారన్నమాట దేవుడి గదిలోని. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడు కూడా ఎందుకు పెడతారంటే ఎప్పుడు కూడా భోజనానికి అది లోటు ఉండదని చెప్పేసి అలా పెడతారండి. దాని నిమిత్తం పెడతారన్నమాట. ఇలా అన్నపూర్ణాదేవిని పెట్టి ఇలా రైస్ మీద ఇలా పెడతారు. ఇది ఏంటంటే ఇలా ఉంచేయరండి. ఇది వీక్లీ గాని అలా మంత్లీ గాని ఒక్కసారి ఇది తీసేసి రైసు ప్రసాదం వండుతారు కదండీ! ఆ ప్రసాదంలో ఈ రైస్ కలిపేసి మళ్ళీ కొత్తగా రైస్ పెడతారన్నమాట. చూడండి అంత పెద్ద దాంట్లోనే పెట్టుకోవాలని ఏం కాదు. నేను చిన్నగా కొంచెంలో కూడా ఏసి చూపిస్తున్నాను చూడండి. 10 గ్రామ్స్ కొంచెం ఉంది కదా! దాంట్లో రైస్ ఏసి చిన్న కాయిన్ పెడుతున్నాను. ఇలా చిన్న కాయిన్ పెట్టి ఇది 5 గ్రామ్స్ కాయిన్ అండి. చిన్న కాయిన్ పెట్టి
మీకు చిన్న అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను చూడండి. అన్నపూర్ణ దేవిని. ఇదిగో చిన్నదండి ఇది. 20 గ్రామ్స్ మటండి ఇది. ఇందాక పెట్టిందయితే అది 40 గ్రామ్స్ ఇది 20 గ్రామ్స్ అండి. చూసారా? ఇదిగో అమ్మవారిని పెట్టాను చూడండి. బావుంది కదండీ! ఇలాగ మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చమాట. చూడండి అదిగో మొత్తం 3 పెట్టి చూపిస్తున్నాను నేను. ఇదిగో కొంచెం నిండా కాయిన్స్ అండి. ఇలా కాయిన్స్ ఏసి ఇలా పెట్టుకోవాలమాట. మన వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటున్నానండి నేను. అలాగే మీకేదన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి. స్క్రీన్ మీద మన ఫోను నంబర్ వస్తదండి. వాట్సాప్ ఫోను నంబరు. మీకేదన్నా ఆర్డర్ కావాలంటే దానికి నాకు మెసేజ్ చేయండి. ఓకే అండి. మన వీడియో నచ్చిందండి మీకు? మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే అండి. ఉంటానండి.